ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి ఐటీ మంత్రి నారా లోకేష్ అంగీకారం. వివరాల్లోకి వెళ్తే, నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో డిగ్రీ కాలేజ్ అవసరం ఎంతైనా ఉందని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ కి విన్నవించడం జరిగింది. ఉండవల్లిలో సోమవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు పలు అంశాలపై లోకేష్ తో సుదీర్ఘంగా అరగంట పాటు చర్చించారు. ఆనాడు యువగలం పాదయాత్రలో మనం ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కుర్చేడు రోడ్ లో డిగ్రీ కాలేజీకి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కూడా 6 ఎకరాలు కేటాయించామని తెలియజేశారు. గత వైసీపీ హయాంలో డిగ్రీ కాలేజీ నిర్మాణానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో డిగ్రీ కాలేజ్ అవసరాన్ని వివరించారు. వెనుకబడిన ప్రాంతం 5 మండలాల్లో జూనియర్ కాలేజీలతో ఉన్న ఈ ప్రాంతానికి ఉన్నత విద్య, డిగ్రీ, సాంకేతిక లేకపోవడం వల్ల ఒంగోలు, ఇతర ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని డాక్టర్ లక్ష్మి వివరించారు. దీనిపై ఐటీ శాఖ మంత్రులు లోకేష్ సానుకూలంగా స్పందించి వెంటనే అంచనాలు రూపొందించి పంపించాలని, త్వరలో దర్శి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కాలేజ్ కళ నెరవేరుస్తానని హామీ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. అదే విధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించారు. అన్నా క్యాంటీన్ నిర్మాణం, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం, టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం, రోడ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, గురుకుల ప్రాథమిక పాఠశాలలో అవసరమైన వసతులు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించి ప్రభుత్వ పరంగా సహకరించాలని కోరారు. దీనిపై లోకేష్ సానుకూలంగా స్పందించి, కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం అని, ప్రజల అవసరాలు తీర్చడమే మన లక్ష్యమని ఆయన వివరించారు. ముఖ్యంగా విద్య పరంగా డిగ్రీ కాలేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, అటు పార్టీ కార్యక్రమాల పరంగా సభ్యత్వ నమోదులోను, ప్రభుత్వ పథకాల అమలు పనితీరుపై దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేస్తున్న కృషిని లోకేష్ అభినందించారు. మీ భవిష్యత్తుకు భరోసా నాది. కూటమి ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు, పార్టీని అభివృద్ధి చేసేందుకు మీరు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయించాలని, నిర్మాణ బాధ్యత నేను తీసుకుంటానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా, జిల్లా స్థాయిలో ముందు కార్యాలయాలు ఏర్పాటు చేశాక నియోజకవర్గ స్థాయిలో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుందామని లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు లోకేష్ తో నేడు జరిగిన భేటీ ఎంతో సంతృప్తిగా ఉందని, దర్శి అభివృద్ధికి లోకేష్ ఇచ్చిన హామీ పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.